నా పేరు బ్రహ్మారెడ్డి. వృత్తిరీత్యా డాక్టర్ని. జన విజ్ఞాన వేదిక ఫౌండర్స్లో ఒకరిని. నేను ఈ సబ్జెక్టుని జన విజ్ఞాన వేదిక సభ్యుడిగా కాకుండా కర్నూలు పట్టణ పౌరునిగా మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా. రాయలసీమకి మహర్దశ వచ్చే అవకాశం ఉన్నది. కర్నూలు నియోజకవర్గం నుంచి ఈ మధ్యనే ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ గారి గురించి 2 మాటలు చెప్పి ఈ మహర్దశని ఆయనే తీసుకురాగలడు అనే నా ఆర్గ్యుమెంటు మీ ముందు పెడతా. నా ఆర్గ్యుమెంట్ పూర్తిగా మీకు అర్థం కావాలంటే 10 నిమిషాలు దించుకోండి. భరత్ గారు యువకులు, మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళ తండ్రి గారు కూడా చాలా ఫైలాంథ్రఫిక్ కార్యక్రమాలు చేసి సిటీలో పేరు తెచ్చుకున్నారు. తుంగభద్ర ఒడ్డునే పెద్ద పరిశ్రమ కూడా ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని వీరు కూడా కొనసాగిస్తారని కర్నూలు ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే వారి ఫ్యాక్టరీలో ఒక కొత్త కెమికల్ని తీసుకొస్తున్నారు అనే ఒక ప్రచారమై ఆ కెమికల్ ప్రమాదకరమైంది అని జనం ఆందోళన పడుతూ ఉంటే చాలా పెద్ద మనసుతో భరత్ గారు, వెంకటేష్ గారు ఆ కెమికల్ని మేము తీసుకురావడం లేదని ప్రకటించారు. చాలా సంతోషం. కర్నూలు మెడికల్ కాలేజ్ ముందర ఒక మసీదు ఉంది. ఈ మసీదు ముందర 10 అడుగుల వెడల్పున షాపులు దాదాపు దశాబ్దాల నుంచి అవి అక్కడ ఉండడం వలన ట్రాఫిక్ సమస్యలు రావడం, యాక్సిడెంట్లు జరగడం జరుగుతూ వచ్చింది. భరత్ గారి చొరవతో ఆ షాపుల్ని తీసేయించడమే కాకుండా వెంటనే వారం లోపల తార్ రోడ్డు వేసేశారు. ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు ఆయన్ని. అలాంటి వారు మరొక అద్భుతం చేయగలిగే అవకాశం ఆయన ముందే ఉన్నది. దాన్ని నేను ప్రపోజ్ చేస్తున్నా. కర్నూలు అంటేనే కొండారెడ్డి బురుజు గుర్తొస్తుంది. ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు అనే పేర్లు కూడా గుర్తొస్తాయి. 1953లో కర్నూలు రాజధానిగా మారినప్పుడు ఎంప్లాయీస్ ఉండడానికని ఈ 3 చోట్ల ముందు క్యాంపులు వేసి తర్వాత విశాలమైన రోడ్లతో ఇల్లు కట్టించారు. ఇప్పటికి దాదాపు 70 ఏళ్ళు దాటిపోయినాయి. ఇల్లు శిథిలావస్థలోకి వచ్చినాయి. 200-300 మంది ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా హౌస్ రెంట్ అలవెన్స్ కట్టి ఆ ఇళ్లలోనే ఉంటున్నారు. వారికి కూడా అన్యాయం జరగకుండా జాగ్రత్త పడతారు. ఇక అనేక మంది హెచ్ఆర్ఏ కడుతూ కూడా కొంత రెంట్కి ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అనేక మంది అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకునేవి ఉన్నాయి. అనేక ప్రజోపయోగ అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ శిథిలమైన ఇళ్ళని పడగొట్టక తప్పదు. వాటంతటవే పడిపోయేదాకా చూడడం కంటే పడగొట్టడం మంచిది. దాదాపు 300 నుంచి 350 ఎకరాలు భూమి ప్రభుత్వం చేతికి వస్తుంది. ఈ భూమి ఆధారంగా ఒక అద్భుతం చేయగలిగే అవకాశాలను నేను మీ ముందు పెడుతున్నా. ప్రభుత్వం వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి డబ్బు లేదని నిరంతరం చెప్తా ఉన్నారు. 53 నుంచే కాదు, అంతకు ముందు కూడా రాయలసీమ వివక్షకు గురైంది. అనేక ఖనిజాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, కానీ అభివృద్ధికి నోచుకోలే. నీళ్ళు ఎక్కడున్నాయి అంటారు. నీళ్ళు అడిగితే శ్రీశైలం డ్యాముకి తుంగభద్ర నుంచి 25 నుంచి 35 టీఎంసీలు నీళ్ళు పోతే చాలు. అలాంటిది ప్రతి ఏడాది 700 నుంచి 1000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. నీళ్ళు పోయిన వాళ్ళకి జవాబు ఉంది. అక్కడ ఒక 4-5 ప్రాజెక్టులుగా నిర్మిస్తే కర్నూలు జిల్లానే కాదు, రాయలసీమ మొత్తము కొన్ని లక్షలాది ఎకరాలకు నీరు వారి పేదరికంలో ఉండి వలసలు పోతున్న జనాన్ని బతికించే అవకాశం అనేది ఉంది. గుండ్రేవల ప్రాజెక్టు, వేదావతి ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, ఎల్ఎల్సి తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఆధునికీకరణ, పందికోన ప్రాజెక్టుకి డెలివరీ ఛానల్ సరిచేయడం, ఆర్డిఎస్ కుడికాలువకి ప్యారలల్ ఛానల్ దవ్వడం, వీటన్నిటికంటే తలమానికం లాంటి సిద్ధేశ్వరం అలుగు కట్టడం. సిద్ధేశ్వరం ప్రాజెక్టు అడగడం లేదు, బరాజ్ అడగడం లేదు. అలుగు కడితే వర్షాల్లో వచ్చిన అదనపు నీళ్ళు నిలబడతాయి. శ్రీశైలంలో నీటి మట్టాన్ని తగ్గేటట్టుగా తెలంగాణ, ఆంధ్ర వాడుకున్నా కూడా రాయలసీమ వాసులకు నష్టం కలగకుండా గాలేరు నగరి, అంద్రీనివా
ఈ 2 ప్రాజెక్టులు నీళ్ళు అందుతాయి. శ్రీశైలం నుంచి నేరుగా వెలుగొండకి ఇస్తే ఆ సీడెడ్ ఏరియా కూడా బాగుపడుతుంది. ఈ ప్రాజెక్టులు నిర్మించడానికి దాదాపు 2,500 నుంచి 3,000 కోట్లు ఖర్చు అయిద్దని ఒక అంచనా. ఈ డబ్బు లేదనే ప్రభుత్వం బాధపడకుండా ఒక మార్గం నేను చెప్తున్నా. బీ క్యాంప్ మొత్తాన్ని నేలమట్టం చేయండి. 300 ఎకరాలు 350 ఎకరాల దాకా చేతికి వస్తాయి. రోడ్లు గిడ్లు అన్నీ వదిలినా చేతిలో 200 ఎకరాలు ఉంటాయి. విశాలమైన రోడ్లు వదిలి పబ్లిక్ కమ్యూనిటీస్ పార్కులు అద్భుతంగా కట్టినా కూడా 200 ఎకరాలు చేతిలో ఉంటాయి. ఈరోజు సెంటు 25 లక్షల నుంచి 30 లక్షలు అక్కడ రేటు ఉంది. ఈ హెచ్ఆర్ఏ కట్టే ఎంప్లాయీస్ కానీ లేదా సిటీలో ఉండే వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇవ్వండి. 2.75 సెంట్లు ఉండే ప్లాట్లు తయారు చేయండి. జనం కొనుక్కుంటారు. 6 నెలల లోపల అన్ని ప్లాట్లు అయిపోతాయి. 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇందులోంచి 3-4 వేల కోట్లు పెట్టి ఇందాక నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ ముగిస్తే ఈ పనికి టీజీ భరత్ గారు, వారి తండ్రి గారు టీజీ వెంకటేష్ గారు కానీ పూనుకుంటే వారి పేరు రాయలసీమ శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. మనం అందరం పోయేవాళ్ళం ఏదో ఒక రోజుకి. పోయేనాడు అద్భుతమైన సేవ చేసి పోవడం ఎంతో తృప్తిగా ఉంటుంది మనకి. అటువంటి తృప్తిని చిన్న వయసులో నేను సంపాదించుకునే అవకాశం ఉన్నది. ఈ పని వారు చేయగలరు తలుచుకుంటే. ఎంప్లాయీస్కి నష్టం జరగదు. వాళ్ళకి ఇల్లు అక్కడైనా ఇవ్వచ్చు, వేరే చోటనే ఇవ్వచ్చు. కొనుక్కోమంటే కొనుక్కుంటారు వాళ్ళు. అది ప్రైమ్ ఏరియా. ఒకప్పుడు ఊరి చివర, ఈరోజు ప్రైమ్ ఏరియా. ఇంకా అనేక మంది స్థలాలు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. బీ క్యాంప్ యొక్క గౌరవం ఉండడానికి యూనిఫామ్గా ఇల్లు ఉంటే బాగున్నట్టు ఒక డిజైన్ ఇవ్వండి. గవర్నమెంట్ వారే, ప్రభుత్వం వారు బ్యాంకుల నుంచి అప్పులు అరేంజ్ చేయండి. వాళ్ళు ఏం రూపాయి ఇవ్వక్కర్లా, ఎవరికి వాళ్ళు అప్పు తెచ్చుకుంటారు. బేసిక్గా డిజైన్ మార్చకుండా మిగతా ఎడిషన్స్ ఏమన్నా చేసుకుంటారు. ఒక యూనిఫామ్ పిక్చర్ కూడా వస్తుంది. ఆ విధంగా బీ క్యాంపుకు ఉండే హెరిటేజ్ పోకుండా మనం చూసుకోవచ్చు. అలాగే అద్భుతంగా డబ్బు వనరులు చేకూరుతాయి. ఇంకా ఏమన్నా మిగిలితే కర్నూలు డెవలప్మెంట్కి వాడవచ్చు. 1953 రాష్ట్రం ఏర్పడేటప్పుడు అంతకు ముందు జరిగినటువంటి శ్రీబాగ్ ఉడంబడికలో భాగం కింద రాజధానిని కర్నూలుకి రాయలసీమకి ఇచ్చేశారు. తర్వాత ఆంధ్ర రాష్ట్రం 56లో ఏర్పడిన తర్వాత రాజధాని గుంటూరుకి ఇచ్చిన హైకోర్టు, కర్నూలుకి ఇచ్చిన రాజధాని 2 హైదరాబాద్ వెళ్ళిపోయినాయి. తిరిగి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ కూడా తిరిగి రాజధాని కర్నూలుకి వచ్చే అవకాశం కూడా లేదు. కనీసం హైకోర్టు వస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. హైకోర్టు రాకపోయినా హైకోర్టు ఫుల్ బెంచి ఒకటి వచ్చేటట్టు వీరి టెన్యూర్లో వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. దానికి స్థలం ఎట్లా అని అంటే, బీ క్యాంప్ చాలా విలువైన స్థలం. దీన్ని నేను చెప్పినట్టు ఉపయోగిస్తే కర్నూలు చుట్టుపక్కల బోల్డ్ స్థలాలు గవర్నమెంట్కి ఉన్నాయి. ఓరకల్లు దగ్గర 1000 ఎకరాలు ఉన్నాయి. అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నందికొట్కూరు రోడ్లో ఉన్నాయి, అనంతపురం రోడ్లో ఉన్నాయి. ఊరి చివరగా కానీ అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి అయి సిటీ కూడా పెరగడానికి అవకాశం దొరుకుతుంది. అట్లా హైకోర్టుకి విశాలమైన స్థలం కూడా దొరుకుతుంది, ప్రెస్టేజ్ కూడా పెరుగుతుంది. ఇరుకిరుగ్గా ఉండే ఊరి మధ్యలో పెట్టి ట్రాఫిక్ను మరింత ఇబ్బంది పెట్టే కంటే అలా కూడా ఆలోచించవచ్చు. కాబట్టి బీ క్యాంపుని నేలమట్టం చేసి ప్లాట్ల కింద విభజించి ప్రజలకు అమ్మి 4-5 వేల కోట్లు కలెక్ట్ చేయండి. కర్నూలు జిల్లా రాయలసీమకు ఉండే ప్రాజెక్టులు మొత్తాన్ని ఆ డబ్బుతో నిర్మించండి. ఇక సర్కారు ప్రాంతం వాళ్ళు మా నీళ్ళు తీసుకెళ్లారని ఏడ్చుకునే పని మాకు ఉండదు. నష్టమైతే జరిగింది, అక్కడ ప్రజల కారణమని ఏమంటాం. ఇన్నాళ్ళు అయినాక తిరిగి ఇక్కడ నిర్మించుకొని వీళ్ళ జీవితాలను బాగు చేసి ఆ విధంగా రాయలసీమ వాసుల వలసల్ని అరికట్టడం అనే బృహత్తరమైన కార్యక్రమం కూడా చేయొచ్చు. ఈ పనికి యువకులు మంత్రి గారు టీజీ భరత్ గారు పూనుకోవాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.